పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వాక్యమైన మా దేవా, నీ మెలనైన స్వరమును మాకు వినిపింపచేయండి. నీ దర్శన భాగ్యము మాకు కలుగచేయండి. నీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేయండి. మాట్లాడుతున్న నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలము మీ నోటి బురగా వాడుకొని నాయన వినిచిన మా అందరికీ క్షేమాభివృద్ధికరమైన నీ జీవపు మాటలు అనుగ్రహించి మహిమను పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రశ్నలు. ఈరోజు నా మెసేజ్ యొక్క అంశము, టైటిల్ ఏంటంటే ప్రశ్నలు, క్వశ్చన్స్. కొంతమందికి ప్రశ్నలు అంటే అసలు ఇష్టం ఉండదు. క్లాస్లో కాలేజ్లో చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం ఉంది, లెక్చరర్ వచ్చి ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కానీ అందరి తలలు ఎలా ఉండేవంటే కిందకుంటాయి. నన్ను మాత్రం అడగకూడదు, నా పేరు మాత్రం గుర్తు రాకూడదు, నన్ను మాత్రం నిలబెట్టకూడదు అని. ఎందుకంటే ప్రశ్నల కొరకు మనం అంత రెడీగా ఉండం. ఏం అడుగుతారో, ఏం కాన్సెప్ట్లు అడుగుతారో మనం ఎగ్జామ్ అప్పుడు తప్ప మామూలుగా బుక్ తీయం కదా. ఇప్పుడే అడిగితే అందరి ముందు చెప్పలేకపోతే బాగదని ప్రశ్నలు అంటే చాలామందికి ఇష్టము ఉండదు. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ మన చేతిలోకి వచ్చినప్పుడు కూడా మల్టిపుల్ చాయిస్ అనే ఆప్షన్ కానీ, లేదంటే ఈ 5 క్వశ్చన్స్లో ఒక 3 రాయండి అనగానే ఏ ప్రశ్న వెతుక్కుంటామండి? ఈజియెస్ట్ ఏదైతే ఉంటుందో, మనకి బాగా తెలిసింది, చాలా సులభమైన కాన్సెప్ట్ ఏదైనా ఉంటే ముందు అది ఎంచుకొని రాసేస్తూ ఉంటాం. ప్రశ్నలు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ కొంతమందికి ప్రశ్నలు అడగడం అంటే కూడా చాలా చాలా ఇష్టం. తెలుసుకోవాలి అని ఆశ కలిగిన వారు, దేని గురించైనా లోతుగా పరిశీలన చేసేవారు యూజువల్గా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం ఒక మంచి అనుభవం. ఎందుకంటే అడిగి తెలుసుకోకపోతే మనకి ఎలా తెలుస్తాయండి? కొంతమంది అన్నీ తెలుసు అనుకుంటా, నాకు అన్నీ తెలుసు, నాకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకొని మిస్కన్సెప్షన్స్తో, తప్పుడు అభిప్రాయాలతో, రాంగ్ ఇన్ఫర్మేషన్ మైండ్లో ఫీడ్ చేసుకొని ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మాకు తెలిసిందే కరెక్ట్, మేము తెలుసుకున్న విషయాలే కరెక్ట్ విషయాలని. ఒక మాటలో చెప్పాలంటే ఒక భ్రమలో బ్రతికేవారు కూడా ఉంటారు. ఇట్ ఈస్ గుడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఇట్ ఈస్ గుడ్ టు నో. అయితే బైబిల్ గ్రంథాల్లో మనం గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు మనం చూడగలం. లూకాసు వార్త 18వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని ఉపమానాన్ని అక్కడున్న ప్రజలకు బోధించి ఆ ఉపమానం చెప్పిన తర్వాత అంతంలో ఒక చక్కని ప్రశ్న వేశారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని. 5వ వచనం, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గుర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో 2 ప్రశ్నలు కనబడతా ఉన్నాయండి. తెలివైన వారు త్వరగా తక్కువని చెప్పేస్తారు. ఏంటి ఆ 2 ప్రశ్నలు చెప్పండి. 7వ వచనంలో దేవుడు తనను గూర్చి దివారాత్రము మొరపెట్టిన వారికి ఆయన న్యాయము తీర్చడా? మరొక ప్రశ్న కూడా కనబడతా ఉంది. 8వ వచనం చివరి భాగంలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని ఒక క్వశ్చన్ మార్క్. దేవుడు న్యాయం తీర్చడా తన బిడ్డలకు? ద పారబుల్ ఆఫ్ అ పర్సిస్టెంట్ విడో అనే టైటిల్ మనం చూడగలం ఇంగ్లీష్ బైబిల్లో. ఒకవేళ ఈ లేఖన భాగాన్ని మనం చదివినట్లయితే, ఒక విధవరాలు న్యాయము కొరకు అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు ఆమె విసుక్కోకుండా ఆయనను విసిగిస్తూ మాటికి ఎవరినైనా మనం విసిగించాలంటే మనకి చాలా పట్టుదల
పిల్లలకు బాగా ఎక్స్పర్ట్లు కదా, ఐస్ క్రీమ్ కావాలంటే అది వచ్చేదాకా ఏం చేస్తారు, విసిగిస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు ప్రక్కకు వెళ్ళమన్నా వారు అనుకున్నది సాధించే వరకు అడుగుతూనే. విసుగక అడగాలంటే, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని విసిగించేటంతగా అడగాలంటే ఒకటి పట్టుదల ఉండాలి, రెండవదిగా ఓర్పు ఉండాలి, మూడవదిగా డోంట్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ ఉండాలి. నేను పొందుకునే వరకు మానను, ఆగను, నాకు రావాల్సిందే, కార్యము నెరవేరాల్సిందే. నా దేవుడు కార్యాలు చేస్తాడు, ఆయన కార్యం చేసే వరకు నేను అడుగుతూనే ఉంటాను. జవాబు వస్తున్నట్లు అనిపించట్లేదు, అసలు వినపడుతుందా లేదా అని కూడా డౌట్ వస్తుంది. అయినా కూడా నేను అడుగుతూనే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారంటే, ప్రార్థనలో దేవుని ప్రజలు ఎలాంటి పట్టుదల కలిగి ఉండాలో అది మనకు నేర్పించడానికి ఈ ఉపమానం. యేసయ్య మనకు ప్రార్థన చేయడం వచ్చు, ప్రార్థన చేయడం ఇష్టం, కానీ ప్రార్థనలో పట్టుదల అనే పాయింట్కి చాలాసార్లు మనం దూరంగా ఉంటాం. కొన్ని రోజులు అడిగి విడిచిపెట్టేస్తాం, కొన్ని రోజులు అడిగి మర్చిపోతాం, కొన్ని రోజులు అడిగి కొన్నిసార్లు ఇంకెందుకులే అని కొన్నిసార్లు మనమే విసుక్కుంటే ఇక మనకి జవాబులు వచ్చే అవకాశమే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన అద్భుతమైన మాట 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము దివారాత్రులు, ఉదయము రాత్రి, ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి దేవుని సన్నిధిలో నీ పరిస్థితి ఏంటో నువ్వు చెప్పుకుంటూ, నువ్వు అడుగుతూ, మొరపెట్టుకుంటూ, మనవి చేసుకుంటూ, దేవా నువ్వు కనికరించు, దేవా నువ్వు సహాయించే, దేవా నువ్వు ద్వారం తెరువు, దేవా నువ్వు మేలు చే, నాకు నువ్వు తప్ప ఎవరు లేరని దివారాత్రులు మొరపెట్టుకుంటే ఆయన వారికి న్యాయము. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు, అతను చాలా కఠినాత్ముడుగా కనబడతా ఉన్నాడు. అతనికైతే ఎవరికి మేలు చేయడం ఇష్టము లేదు. కొంతమంది చూడండి ప్రొఫెషనల్ లైఫ్లో ఎట్లా ఉంటారంటే, కంపాషన్ అనే మాటకు చాలా దూరంగా ఉంటారండి. వాళ్ళకి కంపాషన్, జాలి, దయ అనే మాటలకు అర్థమే తెలియదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి వారు, ఎంత దీనస్థితిలో ఉన్నవారు, ఎంత నిస్సహాయతలో ఉన్నవారు వెళ్ళి ఒక్కొక్కసారి వారు రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వారు అంటారు, నాకు ఎలాంటి సంబంధము లేదమ్మా, నేనైతే ఏమీ చెయ్యను, నా నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు అని కఠినాత్ముడైన న్యాయాధిపతి ఈ విధవరాలు మాటి మాటికి వెళ్ళి గోజాడుతుంటే ఆయనకు చేయాలని లేదు, కానీ ఆయన విసిగిపోయి ఇక ఆమె తన దగ్గరికి రావడం మానేస్తుందనంట ఆమెకు మేలు చేసి పంపించాడు. కానీ దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి అండి. ఒక కాయిన్కు హెడ్ అండ్ టెయిల్, బొమ్మ బొరుసు అంటారు కదా, హెడ్ అండ్ టెయిల్ ఉన్నట్లు దేవునికి కూడా 2 కోణాలు ఉన్నాయి. ఒకటి దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు, దేవుడు కరుణ జాలి కలిగిన వాడు. అట్ ద సేమ్ టైం దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. హీ ఈజ్ అ జస్ట్ గాడ్. అన్యాయంగా ఆయన ఎప్పుడు కూడా ఏది చెయ్యడు. కొన్నిసార్లు మన నోట్లో నుండి ఒక మాట వచ్చే అవకాశం ఉంటుంది. సమస్యల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు అన్యాయము చేశాడు అనిపిస్తుందండి. కొంతమంది ఎదుటి వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా, వీళ్ళు వెళ్ళి వేస్తాను, దేవుడేంటమ్మా నీకు ఇంత అన్యాయము చేశాడు. మాట్లాడగలిగితే ఎదుటి వారిని విశ్వాసంలో బలపరిచే మాటలు మాట్లాడాలి, కానీ వారిని విశ్వాసంలో బలహీనపరిచే మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడడానికి వీలు లేదు. అందుకే వాక్యంలో వ్రాయబడింది, క్షేమాభివృద్ధికరమైన మాటలు మనము మాట్లాడాలంట. మన యొక్క సంభాషణలు ఉప్పు వేసినట్లు రుచికరమైనవిగా, కృపాసహితమైనవిగా ఉండాలని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధవరాలి యొక్క ఉపమానాన్ని గురించి చెప్తూ ఎట్ ది ఎండ్ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న వేశారు. ఏంటి ఆ ప్రశ్న అంటే 8వ వచనం, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. భూమి మీదకి we all know that God is going to come back a second time. యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి ఈ భూమి మీదకి ఒక పసిబాలునిగా ఆయన ఈ లోకంలో మన కొరకు జన్మించారు, జీవించారు, మరణించారు, మరణాన్ని జయించి పునరుత్థానునిగా ఆయన తిరిగి లేచారు. కానీ మనందరికీ తెలుసు ఆయన తిరిగి రాబోతున్నారని. హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ సూన్. త్వరలో ఆయన రాబోతా ఉన్నారు. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు దేని కొరకు కనిపెడతారు? వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు లుక్ ఎట్?
దేని కొరకు ఆయన కనిపెడతారు? ఏది తన ప్రజలలో ఉండాలని ఆయన ఆశిస్తారంటే భూమి మీద భవంతులు కాదు, ఉండాలని చూస్తుంది. చూడండి, ఈ రోజుల్లో ఏదైనా దేశానికి వెళ్ళి భారతదేశానికి ఒక 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్న ఇంటిని, వారు ఉన్న ప్రాంతాన్ని కూడా గుర్తుపట్టలేకుండా అయిపోతూ ఉంది. గ్రామాలు, పట్టణాలు ప్రాముఖ్యంగా ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిపోతూ ఉన్నాయంటే రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, టెక్నాలజీ కానీ, పరిస్థితులు ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నాయంటే కొంతమంది వేరే దేశాల్లో ఉంటున్నవారు ఇంతకుముందు అనుకునేవారు పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు మా దేశాల్లోనే లేదంటే పాశ్చాత్య దేశాల్లోనే ఉంటాయి, మా భారతదేశంలో పెద్దగా కనబడవు అనుకునే వారికి ఇప్పుడు భారతదేశానికి వచ్చి పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంది న్యూయార్క్ లేదంటే దుబాయ్ అది ఎక్కడుంది, మన భారతదేశంలోనే కనబడుతుంది కదా. మన పరిస్థితులే ఇంత అద్భుతంగా మారిపోతున్నాయని చాలా ఆశ్చర్య పడిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతున్నారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన దేన్ని చూసి ఆశ్చర్యపడేవారు, లేదంటే దేన్ని చూసి ఆయన ఆనందించేవారు, దేన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దేనిని ఆయన తన ప్రజలలో కోరుకుంటున్నారు అని ఆలోచన చేసినట్లయితే ఆయన విశ్వాసమును, భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనునా. ఈ ఉదయకాల సమయంలో మనలో ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, నాలో విశ్వాసము దేవుడు వెతికినప్పుడు కనబడుతుందా? బహుశా కొంతమందిలో విశ్వాసం చాలా తక్కువ మోతాదులో ఉందేమో, అది ఎక్కడుందో అడుగంటిపోయిన స్థితిలో బహుశా విశ్వాసము ఉందేమో. బహుశా కొంతమంది విశ్వాసులమని చెప్పుకుంటున్నారు కానీ విశ్వాసం అసలు లేదేమో. లేదంటే ఒకప్పుడు చాలా విశ్వాసం ఉంది, బట్ నాట్ ఎనీమోర్. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి అయితే లోక సంబంధమైన వాతావరణము లేదంటే లోక సంబంధమైన వ్యక్తుల యొక్క ప్రభావం వలన ఒకవేళ విశ్వాసం తగ్గిపోయిందేమో. దేవుడు ఆశిస్తుంది ఏంటంటే మనలో విశ్వాసాన్ని కనుగొని. ఎంత విశ్వాసం కావాలండి? ఎంత విశ్వాసం ఉంటే సరిపోద్ది? చాలాసార్లు ఫిజికల్ బ్లెస్సింగ్స్ విషయానికి వచ్చేసరికి, భౌతికపరమైన ఆశీర్వాదాల దగ్గరకు వచ్చేసరికి చాలు అని ఎప్పుడు అనిపించదు. చాలా అని అనిపిస్తుందండి. ఎన్ని బట్టలు ఉన్నా స్త్రీలు బీరువా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? అసలు ఏమీ లేవు, ఇవి అసలు బట్టలేనా? యవనస్తులు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు, ఏంటి మమ్మీ అసలు బట్టలే, అయ్యో ఇదంతా నీవే కదా నాన్న బట్టలు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కొత్త బట్టలు లేవన్నమాట. కొత్త బట్టలు లేకపోతే బట్టలే. మరి కొంతమందికి లోక సంబంధమైన వస్తువుల మీద మమకారము, బంగారు ఆభరణాలంటే మమకారం ఉండేవారు. ఎన్నున్నా కూడా మళ్ళీ కొత్త డిజైన్ ఏదైనా కనబడగానే, కొత్తది ఏదైనా మార్కెట్లోకి లాంచ్ అవగానే, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర ఒక కొత్త నగ చూడగానే వెంటనే ఏం కలుగుతుంది అన్నమాట? ఆశ, నాకు కూడా ఉంటే బాగుండు కదా, నేను కూడా వేసుకుంటే బాగుండు కదా, నేను కూడా లాకర్లో పెట్టుకుంటే బాగుండు కదా. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల విషయాల్లో చాలాసార్లు మనకు సంతృప్తి ఉండదండి. అనిపిస్తుంది ఇంకా 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 ఇంకా. కొంతమందికి చదువుతానే ఉంటారు, ఎంత చదివినా వారికి తృప్తి, ఎంత చదివినా వారికి తనివి తీరదు. బ్రతికినంతకాలం చదువుతూనే ఉంటారు, ఎందుకంటే దట్ ఈస్ దర్ ప్యాషన్, అది వారికి ఉన్న ఆసక్తి. మరి కొంతమందిని చూడండి, ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు. రోజులో 18 గంటలు వాళ్ళు ఎక్కడ ఉంటారంటే జిమ్లోనే. వాళ్ళకి ఎంత చేసినా ఇంకా ఏదో చేసేయాలని అనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమందికి డబ్బు సంపాదన, ఇంక ఇదే జీవితం అనుకున్న వారికి కుటుంబము, బంధాలు, భార్య, పిల్లలు, ఇంకా వేటి మీద మనసు ఉండదు. వారి ఆసక్తి అంతా ఏంటంటే ఐ వాంట్ టు ఎర్న్ మోర్, ఇంకా 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 లోక సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో చాలు అని అనిపించదండి. సంతృప్తి, లోకస్తులకైతే సంతృప్తి ఉండదు. ఎంతున్నా కూడా ఏముందిలే, ఇంకా కావాలి. అందుకే వాక్యంలో వ్రాయబడింది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి కృతజ్ఞత చెల్లించడం, దేవుడిచ్చిన వాటిని సరిగ్గా వినియోగించుకోవడం, అది దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఒక ఆశీర్వాదం. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. అయితే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, లోక సంబంధమైన విషయాలు, ఫిజికల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్, వస్తువులు లేదంటే భౌతికపరమైన దీవెనల విషయంలో మనకి చాలా అనిపించదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కొంచెం చేయగానే మనకి తృప్తి వచ్చేస్తూ ఉంటుంది. అవునా కాదండి? ఇవాళ కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాను కానండి, ఇంకా చాలు. దేవుని కొరకండి ఇంత చిన్న పని చేశానండి, ఇంకా చాలు. దేవునిలో ఇంత ఎదుగుతున్నానండి, చాలు.
స్పిరిచువల్ థింగ్స్ విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాలలో మనల్ని మనం లిమిట్ చేసుకుంటాం కొన్నిసార్లు. భౌతికపరమైన విషయాల్లో మాత్రం వి గో ది ఎక్స్ట్రా మైల్. ఇంకా స్ట్రెచ్ చేసుకొని ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా ఏదో ఇంకా ఏదో సాధించేయాలి. కానీ దేవుడు ఆశిస్తుంది, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనలో ఆయన విశ్వాసమును కనుగొనాలని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా. నేను దేవునికి ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నవారు ఒకసారి చేయెత్తండి. ఇష్టంగా ఎత్తండి చేయి. ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎలా ఆయన్ని ఇంప్రెస్ చేయాలా? విశ్వాసము ద్వారా మాత్రమే దేవుడు ఇంప్రెస్ అవుతారు. హల్లెలూయా. ఆయన విశ్వాసాన్ని కనుగొన్నప్పుడు, ఆయన బిడ్డలలో ఆయన విశ్వాసాన్ని చూసినప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తారు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎంత విశ్వాసం. చూడండి, ఒక వంటకం చేస్తూ ఉన్నారు స్త్రీలు, కిచెన్లో వంటకాలు చేస్తూ ఉంటారు రోజు. ఒక పెద్ద గిన్నెలో ఎక్కువ చాలా వంటకం చేస్తాం. వంటకం చాలా ఎక్కువ క్వాంటిటీ ఉందని ఎంత వంటకం ఉందో అంత ఉప్పు వేస్తారండి. ఉప్పు ఎలాగో డిజాల్వ్ అయిపోద్ది కదా, ఉప్పు కరిగిపోద్ది. ఉప్పు కలిపిన తర్వాత కనబడదు కదా, డిజాల్వ్ అయిపోతుంది. సరే, ఇంత వంటకం ఉంది కాబట్టి 1 కేజీ ఉప్పు వేద్దామని వేసారనుకోండి, ఏమవుతుంది? అది వేరేలాగా ఇంట్లో వాళ్ళందరికీ బీపీ వచ్చి మనకు కూడా బీపీ తెప్పిస్తారు. అది తిన్న తర్వాత నీకు వంట చేయడం కూడా ఎంత కావాలి? ఉప్పు తగినంతే వేయాలి. ఎంత అవసరమో కొంత వేసినా చాలు. కొంత ఉప్పు వేసిన ఆ కర్రీ అంతా, లేదంటే ఆ వంటకాన్నంతా అది చాలా టేస్టీగా మారుస్తుంది. ఆ వంటకం పాడవకుండా కూడా ఉప్పు ఒక ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా. ఎంత ఉండాలి విశ్వాసం? ఎంత దేవుడు ఆశపడుతున్నాడంటే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా 21వ వచనం, మీకు ఆవగించంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ష్యూర్లీ ఐ టెల్ యూ, నిశ్చయంగా చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ మాటలు మనం క్యాజువల్గా వాడం. ఇది నువ్వు ఖచ్చితంగా చేయాలి అంటాం కొన్ని పనులు. అంటే ఏంటన్నమాట, అది చాలా ఇంపార్టెంట్, దాన్ని మర్చిపోవడానికి వీల్లేదు, దాన్ని మిస్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు యేసయ్య నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఏంటయ్యా నిశ్చయంగా ఏం చెప్తున్నారు అంటే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎప్పుడు ఉండదు అసాధ్యమైనది ఏది? మీకు ఆవగింజంత విశ్వాసము. ఆవగింజ చూసారా ఎప్పుడైనా? ల్యాబొరేటరీలో దొరుకుతుందా మనకి ఆవగింజ? ఎక్కడైనా దొరుకుతుంది కదా, చిన్న కొట్టులో దొరుకుతుంది, మన ఇంటి దగ్గర ఉండే చిన్న షాప్లో దొరుకుతుంది కదా ఆవగింజ. ఆవాలు కూరల్లో మనకి మధ్యలో కనబడతా ఉంటుంది. ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది కూడా ఆరోగ్యానికి మంచిదని స్త్రీలు ఏం చేస్తూ ఉంటారండి, ఆవగింజలు అంతంట. దేవుడు చెప్తున్నారు విశ్వాసం ఎంత ఉండాలి? ఎంత అక్కర్లా, ఇంతుంటే నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, మీకు అసాధ్యమైంది ఏది? కానీ మనకు అన్ని అసాధ్యాలే కదా మన చుట్టూ. సమ్ టైమ్స్ ఇట్ లుక్స్ లైక్ అవర్ లైఫ్ ఇస్ సరౌండెడ్ విత్ ఇంపాసిబిలిటీస్. ఎప్పుడు మన చుట్టూ మనకు కనబడుతున్నవన్నీ అసాధ్యాలే. కొన్ని సింపుల్గా సాధ్యపడేవి కూడా సాధ్యపడట్లా మన జీవితం. కొన్ని మనము చాలా ఈజీగా పొందుకోగలిగినవి కూడా పొందుకోలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఆవగింజ అంత కూడా లేదన్నమాట విశ్వాసం. అర్థమవుతుందండి? ఆవగింజ అంత ఉంటే చాలన్నారు యేసయ్య. ఇప్పుడు ఆవగింజ అంత కూడా విశ్వాసము మనలో లేకపోవడం చేత మన జీవితంలో అసాధ్యాలే ఉండిపోయినాయి. సాధ్యమైనవి, సాధ్యపడుతున్నవి, పొందుకుంటున్నవి ఏవి చాలాసార్లు కనబడడము లేదన్నమాట.
ఈ ఉదయకాల సమయంలో దేవుని అడగాల్సింది ఏంటంటే, దేవుడు పెద్ద పెద్ద మోతాదేం చెప్పలేదండి. ఇంత విశ్వాసం ఉంటే కానీ మీరు అసాధ్యాలు పొందుకుంటారన్నారా? ఆవగింజంత ఉంటే చాలు, కొండ వెళ్ళి ఎక్కడ పడుతుందంట? కొండ వెళ్ళి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే. విశ్వాసమేమో హృదయంలో ఉండాలి, మాట ఏమో ఎలా పలకాలండి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. విశ్వాసులకి చాలామందికి ఇది అర్థం కాక తమ జీవితంలో విఫలమైపోతూ ఉన్నారు. దేవుని కార్యాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ఇక్కడ ఉండట్లేదు విశ్వాసం. ఆవగింజ అంత ఉంటే చాలంటే అది కూడా ఉండట్లేదు, హృదయంలో ఉండట్లేదు. సెకండ్ది ఏంటంటే, హృదయంలో ఉంటుంది కానీ నోట్లోంచి బయటకు రావట్లా. విశ్వాసము హృదయంలో ఉన్న మాటలు ఎలా వస్తున్నాయంటే అవిశ్వాసంతోనే వస్తున్నాయి మాటలు. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఏం యాడ్ అవుతుందంటే అవిశ్వాసము. కెన్ యూ స్పీక్ విత్ ఫెయిత్ ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్? నీకు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంటే నువ్వు ఒక విశ్వాసము కలిగిన వ్యక్తి వలె పలుకగలవా? ఒక విశ్వాసము కలిగిన వ్యక్తి వలె ఆలోచన చేయగలవా? విశ్వాసము కలిగిన వ్యక్తి వలె ప్రవర్తించగలవా? కొంతమంది చెప్తారు విశ్వాసులమండి, మా తాత ముత్తాతల నుండి విశ్వాసులమండి, మా తల్లి చాలా ప్రార్థన పరురాలండి, మంచిదే. బట్ వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యోర్ లైఫ్? వాట్ అబౌట్ యోర్ ఫెయిత్? నీ విశ్వాసం సంగతి? నా తల్లిదండ్రులో మంచి రక్తం ఉంటే, నాకు రక్తహీనత ఉంటే నేను ఆరోగ్యంగా ఉండగలనా? నో. చాలామంది అనుకుంటారు మా మదర్ విశ్వాసం, మా ఫాదర్ విశ్వాసం. ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రార్థనలు నీకు దీవెన, వారి యొక్క విశ్వాస జీవితము, వారి మాదిరి, వారి దేవుని కొరకు బ్రతికిన జీవితానికి నీకు కూడా ఆ ఫలం దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, నీవు దేవునికి ఇష్టంగా జీవించాలంటే నీలో ఉండాలి కదా విశ్వాసం. ఆవగించేంత విశ్వాసం ఉంటే సముద్రంలో వెళ్ళి కొండని పడమంటే అది చాలా కష్టం అండి. ఎప్పుడైనా జరిగిందా అది? అంత జరగాల్సిన అవసరం కూడా లేదు కదా, ఎందుకంటే మన ముందు కొండలేమి లేవు. కొండలు చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రంపచోడవరం, వైజాగ్, అక్కడికి వెళ్తే కొండలు కనబడతాయి. అవన్నీ దేవుని మహాకృపలు రోడ్డు పక్కనే ఉంటాయి. మనకేమో చక్కగా స్మూత్గా హైవే ఉంటుంది, మనం వెళ్ళిపోవడమే. కొండని వెళ్ళి సముద్రంలో పడమని చెప్పాల్సిన అవసరము. కానీ ఇక్కడ యేసయ్య దేని గురించి మాట్లాడుతున్నారంటే కొండల వంటి సమస్యలు, కొండల వంటి వ్యక్తులు. కొంతమంది ఉంటారు కొండల్లా అక్కడే తిష్టేసుకొని. దే ఆర్ ఆల్వేస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ బాదరింగ్ యూ. నీ కళ్ళ ముందే ఉంటారు, నేను బాధిస్తూ ఉంటారండి. ఇక వాళ్ళని చూసినప్పుడల్లా గుండె జారిపోతా, నీకు వాళ్ళని చూసినప్పుడల్లా అయ్యో ప్రభా ఇంత పెద్ద సమస్య నా జీవితంలో ఏంటయ్యా, ఇంత పెద్ద సవాలు నా జీవితంలో ఉంది. కొండను చూసినప్పుడల్లా నువ్వు నీ బలాన్ని బేరీజు వేసుకొని, అమ్మో ఈ కొండ ఇంత బలంగా ఉంది, కొండలో దుమ్ముని నేను ఉఫ్ అనగలనేమో, కానీ ఈ కొండనంతా పెకిలించాలంటే నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావే. కొండలలాగా మోతాదులో సైజులో చాలా భారీగా ఉన్న సమస్యలు. కొండలు ఎప్పుడు ఫామ్ అయినాయి చెప్పండి? మనం పుట్టక ముందా? మనం పుట్టక ముందు కాదు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ భూమిని ఫామ్ చేసినప్పుడు ఈ కొండలు ఇవన్నీ ఉన్నాయండి. మనకంటే చాలా ముందు ఉన్నాయి. మన శక్తితో అంత ఈజీగా అవి మూవ్ అయ్యేవి కాదు. నీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు అట్లా ఉన్నాయి. దే హ్యావ్ బీన్ దేర్ ఫర్ ఎవర్, ఎప్పటికి ఉన్నాయి అవి అంతే. నీ జ్ఞాపకం ఉన్నంత వరకు నీ మనసులో ఆ సమస్యలు ఉన్నాయి అంతే. అండ్ సమ్టైమ్స్ యు ఆర్ బిలీవింగ్ దట్ దే విల్ స్టే విత్ యూ ఫర్ ఎవర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కొన్నిసార్లు అనుకుంటున్నావు ఇంకా ఈ కొండతో ఈ కొండ ఉంటుంది నా జీవితంలో, ఈ బండ ఉంటుంది, ఈ కొండ లాంటి సమస్య ఉండిపోద్ది. దేవుడు అంటున్నాడు నీకు ఆవగింజ అంత ఉంటే చాలు విశ్వాసము, ఆ కొండ వెళ్ళి సముద్రంలో. ఇప్పుడు ఈ విశ్వాసం ఎట్లా వస్తుందండి? ఆవగింజల షాప్లో దొరికినట్టు విశ్వాసం కూడా ఏదైనా డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుందా? జపాన్ దేశంలో చేపలు తింటూ ఉంటారు ఎక్కువ, జపాన్లో ఉన్న ప్రజలు. సరే, అక్కడ ఫిషింగ్ చేసేవారు, చేపలు పట్టేవారు సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు. అయితే సముద్రంలో చేపలు పట్టి వాటిని ఒడ్డుకు తీసుకొచ్చి అమ్మేసరికి ఆ చేపలన్నీ చనిపోయి చవిసారం లేకుండా టేస్ట్ అంతా కోల్పోయి ఉంటే వాటికి పెద్దగా డిమాండ్ ఉండట్లేదు. సరే, జపాన్లో ఉన్న ఫిషర్మెన్ ఆలోచన చేశారు,
ఈ చేపలు బ్రతికుంటేనే లైవ్ ఫిష్ అంటారు కదా, లైవ్ ఫిష్ షాప్ అని కూడా కొన్ని షాప్స్ పైన రాసి ఉంటుంది. బ్రతికున్న చేపల్ని మన ముందు వాళ్ళు కట్ చేసి ఇస్తూ ఉంటారు. సరే, బ్రతికున్న చేపలకు ఉన్న టేస్ట్ చనిపోయిన చేపలకు ఉండడం లేదని వారు సముద్రంలోకి తీసుకొని వెళ్ళే ఆ బోట్స్లో పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ కట్టి ఆ వాటర్ ట్యాంక్స్లో ఈ చేపలన్నీ వేసి పట్టుకొస్తూ ఉంటే ఈ చేపలు ఎలా తయారైపోయాయంటే సముద్రంలో చాలా యాక్టివ్గా ఉండేవి, కానీ ఆ వాటర్ ట్యాంకుల్లో వేయగానే వాటికి చాలా హ్యాపీగా అనిపించి అందులో నిద్రపోతున్నాయి, మత్తుగా ఉంటున్నాయి. అవి కూడా తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతుంటే టేస్ట్ ఉండట్లే, ఎవరు కొనుక్కోవట్లేదు. ఈ జాలర్లు ఆలోచన చేశారు, ఈ చేపలు బాగా బ్రతికి యాక్టివ్గా ఉంటేనే అవి మంచి రుచిగా ఉంటున్నాయి అనే విషయాన్ని గమనించి ఇప్పుడు ఏం చేశారంటే ఆ సముద్రము నుండి పట్టిన తర్వాత వాటిని ఆ ఓడలలో పెద్ద పెద్ద ట్యాంక్స్లో వేసిన తర్వాత అందులో ఒక్కొక్క ట్యాంక్లో ఒక్కొక్క చిన్న సైజు షార్క్ ఫిష్ను వదిలేసేవారు. షార్క్ ఫిష్ అంటే తెలుసండి, షార్క్ ఫిష్ ఏం చేస్తుందంటే మిగతా చేపల్ని తింటుంది. ఆ షార్క్ ఫిష్ ఉందంటే మిగతా చేపలకు నిద్ర పట్టదు. ఎప్పుడైతే ఈ షార్క్ ఫిష్ ఆ ట్యాంక్స్లో వేశారో ఆ మిగతా చేపలన్నీ వాటిని బయటకు తెచ్చే వరకు ఆ ట్యాంక్లో తిరుగుతూనే ఉండేవన్నమాట. దే వర్ కాన్స్టెంట్లీ ఆన్ ద మూవ్, తిరుగుతూ ఉండేవి, యాక్టివ్గా ఉండేవి. సరే, బయటకు వచ్చి మార్కెట్లో అమ్ముతూ ఉంటే ఇప్పుడు వాటికి మామూలు డిమాండ్. అప్పుడు ఈ జాలర్లకు అర్థమైంది, ఈ చేపలకు వెనకాల ఒక శత్రువు, వెంటాడే వేధించే ఒక శత్రువు ఉంటే తప్ప అవి యాక్టివ్గా. కొన్నిసార్లు మన సమస్యలు కూడా మన వెనకాల పడుతున్న షార్క్ ఫిష్లు. ఎందుకంటే ఆత్మీయంగా మత్తుగా ఉంటారండి కొంతమంది, ఉలుకు పలుకు ఉండదు, చలనము ఉండదు, దేవుని బిడ్డనని చెప్తారు కానీ ప్రార్థన జీవితము ఉండదు. ఎందుకంటే నొప్పి తగలట్లా, చిన్న సెగ కూడా తగలట్లేదు కదా. విశ్వాస జీవితంలో చిన్న సమస్య కూడా రానప్పుడు వెన్ ఆల్ ఇస్ స్మూత్ అండ్ కంఫర్టబుల్, మనకి ప్రార్థన చాలాసార్లు నిజంగా భారంతో మనం ప్రార్థన మోకాళ్ళ మీద చాలాసార్లు మనం పడము. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో చాలా కంఫర్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటామండి. అందుకని దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే కంఫర్ట్ జోన్లో నుండి బయటకు తోస్తాడండి. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడండి, ఇంతవరకు బాగా సుఖంగా ఉన్నావు కానీ కొంచెం సమస్యలు అనుమతిస్తాడు. ఎందుకు సమస్యలు అనుమతిస్తాడంటే నీవు నేను విశ్వాసములో ఎదగడానికి. అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం వాడతామండి, అసలు అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం వాడాల్సిన అవసరమే లేదు. విశ్వాసం వాడాల్సిన అవసరమే లేదు. నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నేను అదే అనుకునేదాన్ని, నెల తిరిగే లోపే శాలరీ వచ్చేస్తూ ఉంది అకౌంట్లో, ఇంత డబ్బులు ఉండగా అసలు నేను విశ్వాసం వాడాల్సిన అవసరమే రావట్లేదు ప్రభా, నాకు అసలు విశ్వాసం వాడాల్సిన నీడ్ నా జీవితంలో అరైజ్ అవ్వట్లేదు. చిన్నప్పటి నుండి కూడా, బాల్యం నుండి కూడా పేదరికం కానీ లేమనేది కూడా తెలియకుండా దేవుని కృప వల్ల దేవుడు పెంచాడు. సో నాకు విశ్వాసం అనేది వాడాల్సిన అవసరం పెద్దగా రాలేదు. కానీ జాబ్ చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో అడిగా, ప్రభా విశ్వాసంతో బ్రతకడం అంటే ఎలా ఉంటుందో నేను రుచి చూడాలని అనుకుంటా. ఐ వాంట్ టు లివ్ బై ఫెయిత్, విశ్వాసంతో బ్రతకాలని అనుకుంటున్నా ప్రభు అనగానే దైవజనులతో వివాహం అయిన తర్వాత నుండి ఈ రోజు వరకు నేను చెప్పగలను, విశ్వాసముతో బ్రతకటం అంటే ఏంటో ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండి. హల్లెలూయా. అనుభవపూర్వకంగా విశ్వాసంతో బ్రతుకుతున్నా. ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో దేవుడు విశ్వాసాన్ని బయటకు తీసి వాడే కృప ఇస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే విశ్వాసము అధికమవుతుంది. హల్లెలూయా. విశ్వాసము అధికమవుతుంది. నీ జీవితంలో విశ్వాసము ఎక్కడో పెట్టేసావేమో నువ్వు, మేబీ ఇట్స్ లాస్ట్ సమ్వేర్. కొన్నిసార్లు మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి కానీ అవి ఎక్కడ ఉంటాయో మనకే తెలియదు. కానీ బాగా వాడే వస్తువులు అనుకోండి, కిచెన్లో కూరగాయలు కట్ చేసే నైఫ్, అది ఎక్కడుందనగానే స్త్రీలు తడుముకోకుండా కళ్ళు మూసుకొని కూడా వెళ్ళి పలానా చోట అండి అని తీసిస్తారు. ఎందుకంటే బికాజ్ దే యూజ్ ఇట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, ప్రతిదినం వాడతారు. మరికొన్ని వస్తువులు ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయంటే ఉన్నాయి కానండి, ఎక్కడ ఉన్నాయో తెలియదండి. ఇప్పుడు బాగా వెతకాలండి, 1 గంట 2 గంటలు పడుతుందండి. అప్పుడు కానీ ఉందండి, ఉండడం అయితే ఉంది, బట్ ఐ డోంట్ యూజ్ ఇట్. నేను దాన్ని ఎక్కువగా వాడట్లేదు. కొన్నిసార్లు మన జీవితంలో విశ్వాసం ఉంటుంది, లేదని కాదు, కానీ దాన్ని మనము వాడమండి. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్, నువ్వు విశ్వాసాన్ని వాడకపోతే విశ్వాసం వలన ఫలాన్ని నువ్వు ఎలా పొందుకోగలవు? నువ్వు విశ్వాసాన్ని వాడకపోతే అసాధ్యాలుగానే ఉండిపోతాయి కదా. నువ్వు విశ్వాసాన్ని వాడకపోతే నీ జీవితంలో అద్భుత కార్యాలు ఎలా పొందగలవు? నువ్వు ఈ దేవుని కొరకు సాక్షిగా ఎలా నిలబడగలవు?
ఇంకో ప్రాముఖ్యమైన విషయం, మన విశ్వాసం మనకే కాదండి, మన విశ్వాసం మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నీ విశ్వాసము, నువ్వు విశ్వాసంలో అభివృద్ధి పొందితే, విశ్వాసంలో ఎదిగితే, యోర్ ఫెయిత్ బ్లెస్సెస్ యోర్ లైఫ్ అండ్ యోర్ ఫెయిత్ హెల్ప్స్ యూ టు బీ అ బ్లెస్సింగ్ టు అదర్స్. ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలంటే కూడా నీ విశ్వాసం ఎంతగానో దోహదపడుతుంది, నీ విశ్వాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనా సమయంలో ఒక సహోదరి నాకు రాత్రి దాదాపు 11:45 దాటిపోయింది, 12 అవుతా ఉంది, ఒంగోలు అనే ప్రాంతం నుండి ఒక సిస్టర్ కాల్ చేశారు. అన్నోన్ నంబర్ అది. చాలా చాలా అలసిపోయి ఉన్నాను కరోనా సమయంలో, ఎందుకంటే దినమంతా కాల్స్ చేస్తూ ఉండేవారు, ఎంతోమంది ప్రేయర్ చేయించుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత ప్రతిరోజు లైవ్స్ ఉండేవి. ఐ వాజ్ వెరీ వెరీ టయర్డ్. ఆల్మోస్ట్ ఇంట్లో అందరు నిద్రపోయారు. నా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే దేవుడు అంటున్నారు, నువ్వు వెళ్ళి ఫోన్ మాట్లాడు, యూ షుడ్ అటెండ్ ద కాల్, నువ్వు మాట్లాడాల్సిందే, దేవుడు ప్రేరేపణ ఇస్తూ ఉంటే. ఓపిక లేకపోయినా ఫోన్ పట్టుకొని నేను హాల్లోకి వచ్చి కూర్చుంటే అవతల వైపు నుండి ఒక సహోదరి ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఏమైంది సిస్టర్, ఎందుకు ఏడుస్తున్నారు? నా భర్తకు బాగాలేదండి, నా భర్త ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆయనకి కరోనా వచ్చింది, అంత మాత్రమే కాదు ఆయన బాడీ అంతా కూడా సెప్టిక్ షాక్లోకి వెళ్ళిపోయింది. సెప్సిస్ అంటారండి, బాడీలో సెప్టిక్ షాక్ అంటారు, అవయవాలన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. నా హస్బెండ్ ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారు, డాక్టర్స్ చెప్తున్నారు ఇంకా అవకాశాలు లేవు. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, ప్రార్థన చేయండి. మా బంధువులు ఎవ్వరు కూడా లేరు నా దగ్గర, ఎందుకంటే కరోనా సమయం, హాస్పిటల్ నిండా కరోనా కేసులు కాబట్టి బంధువులు ఎవ్వరు కూడా నా దగ్గర లేరండి. పిల్లల్ని కూడా నేను ఇంటి దగ్గర పెట్టాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను నా భర్త దగ్గర. ఇప్పుడు నేను మోకాళ్ళు వేస్తున్నాను నా భర్త బెడ్ దగ్గర ఐసీయూలో. నా కొరకు, నా భర్త కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి అని ఆ సహోదరి ఏడుస్తా ఫోన్ చేస్తే, ఆ రాత్రి కాల సమయంలో దాదాపు అర్ధరాత్రి సమయం భారంతో ప్రార్థన చేసిన తర్వాత పెట్టేశాక ఫ్యూ డేస్ తర్వాత ఆ సహోదరి కాల్ చేసి చెప్పారు, ఆ రాత్రి దేవుడు అద్భుతం చేశాడండి, నా భర్త బాడీని అంతా దేవుడు హీల్ చేశాడు, ఆయనని సజీవుల లెక్కలో దేవుడు ఉంచాడు. హల్లెలూయా. కొన్ని నెలలు అయిన తర్వాత కుటుంబం అంతా వచ్చారండి మన ఇంటి దగ్గరికి. కుటుంబం అంతా వచ్చి కలిసి చెప్పారు, సిస్టర్ మేము యూకే వెళ్ళబోతున్నాం, నేను నా భర్త మా 2 పిల్లలు, దేవుడు మాకు యూకేలో లండన్ ప్రాంతంలో ఒక మంచి ఉద్యోగ అవకాశం నా భర్తకి ఇచ్చాడు, సో వీఆర్ గోయింగ్ టు మూవ్. కేవలం నా భర్త ఇలా బ్రతికున్నాడంటే, మా కుటుంబం ఇలా సంతోషంగా ఉందంటే, ఆ రోజు దేవుడు ప్రార్థన విన్నాడు. నేనేం చేయలేదండి. వాట్ డిడ్ ఐ డూ? నాకున్న విశ్వాసాన్ని నేను వాడి ప్రార్థన, నీకు తెలుసా విశ్వాసం ఎంత విలువైనదో నీకు తెలుసా? విశ్వాసం నీ జీవితానికి ఎంత వాల్యూ యాడ్ చేస్తుందో నీకు తెలుసా? నీలో ఉన్న విశ్వాసము నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు దీవెనకరంగా ఉండడానికి నీకెంత దోహదపడుతుందో నీకు తెలుసా? యు నో హౌ ఎఫెక్టివ్ ఫెయిత్ ఇస్. యు నో హౌ ఎఫెక్టివ్ అ ఫెయిత్ఫుల్ ప్రేయర్ ఇస్. విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో నీకు తెలుసా? తెలుసుండి కూడా చాలాసార్లు మనం విశ్వాసాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామండి. విశ్వాసము నాలో ఉందా లేదా అనేది మనం చాలాసార్లు చూసుకోం. అది ఉందా లేదా, కిచెన్లో అన్నీ ఉన్నాయా లేదా, వాలెట్ నిండా డబ్బులు ఉన్నాయా లేదా, బ్యాంకు బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటాం. అన్నీ చూసుకుంటున్నాం కరెక్టే, అన్నీ ఉన్నాయా లేదా అని గమనించుకుంటున్నాం కరెక్టే. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా? ఉదయకాల సమయంలో చెప్పగలమా, యేసయ్య నువ్వు నాలో వెతికితే ఖచ్చితంగా నీకేం కనబడుతుంది? విశ్వాసము. బహుశా కొంతమందిలో యేసయ్య వెతికితే కేవలం అవిశ్వాసమే కనబడుతూ ఉందేమో, కొంతమందిలో యేసయ్య వెతికితే సందేహాలే కనబడుతూ ఉన్నాయేమో. తోమాలో ఏం కనబడిందండి యేసయ్యకు? ఆయన చేతులలో, ఆయన గాయములలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనను. అంత నిర్మోహమాటమా? దేవుడి విషయాల్లో కొంతమంది ఎంత నిర్మోహమాటంగా, అవిశ్వాసం విషయంలో, విశ్వాస విషయంలో కాదు. నేను చూడకపోయినా నమ్ముతాను అని చెప్పలేకపోయాడు తోమా. యేసయ్య చూపించాడు, తన గాయాలలో వేలు పెట్టి చెక్ చేసుకోమన్నారు యేసయ్య. కానీ ఒక మాట చెప్పారు తోమాకి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండంతే. నువ్వు ఉండు. ఎలా ఉండాలి? విశ్వాసిలాగా ఉండు. ఈ ఉదయకాల సమయంలో మనందరితో కూడా యేసయ్య అదే చెప్తున్నారు. బీ లైక్ అ బిలీవర్, స్పీక్ లైక్ అ బిలీవర్, థింక్ లైక్ అ బిలీవర్, యాక్ట్ లైక్ అ బిలీవర్. విశ్వాసిలా బ్రతుకు, విశ్వాసిలా మాట్లాడు, విశ్వాసిలా ప్రార్థన చేయి.
కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ పొందను కానీ ఊరికే చేద్దాంలే అన్నట్లు చేస్తాం. ఏంటండి, పొందనని నాకు తెలుసు, ఇవ్వరని ఏసే ఇవ్వరని కూడా తెలుసు, ఊరికే ఓ ప్రార్థన. అది కాదండి. విశ్వాసం అంటే ఏంటంటే నేను ఖచ్చితంగా పొందుతాను అని నమ్మి చేయడం. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని సంఘాన్ని అడుగుతున్న ఒక ప్రశ్న, దేవుడు మన పక్షమున ఉండగా, ఇఫ్ గాడ్ బీ ఫర్ us, ఇఫ్ గాడ్ ఇస్ ఆన్ అవర్ సైడ్, హూ కెన్ బి అగేన్స్ట్ us? నువ్వు దేవుని పక్షంగా ఉంటే, దేవుడు నీ పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు అంటే, దాన్ని ఇంకొక మాటలు చెప్పాలంటే మనకు విరోధంగా ఎంతమంది వచ్చినా మనకేంటి అని అర్థమవుతుందండి. నీ పక్షంగా ఉన్నవారు బలహీనులైతే నీ విరోధులు ఎంత బలంగా ఉన్నారు చూసి నువ్వు భయపడాలి. నీకు విరోధంగా ఉన్న సమస్యలు, శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూసి నువ్వు నీరసించిపోవాలి, బలహీనపడిపోవాలి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. లెట్ మీ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. మీ జీవితంలో మీ ఆనందము కోరుకునేది దేవుడైతే, నీ ఏడుపు కోరుకునేది అపవాది. నీ జీవితంలో నీ మనశ్శాంతి, నీ నెమ్మది, నీ సమాధానం కోరుకునేది దేవుడైతే, నువ్వు మనశ్శాంతి లేకుండా బ్రతకాలని కోరుకునేది, నీ జీవితంలో నువ్వు ప్రేమ కలిగి సాగాలని కోరుకునేది దేవుడైతే, ద్వేషంతో, కోపముతో, పగతో నువ్వు రగిలిపోవాలని, ప్రతీకార వాంఛతో బ్రతకాలని కోరుకునేది అపవాది. నీ జీవితంలో నువ్వు సహనముతో, దీనత్వంతో బ్రతకాలని కోరుకునేది దేవుడైతే, నీ విరోధి అయిన అపవాది కోరుకునేది ఏంటంటే నువ్వు గర్వంతో నాశనం అయిపోవాలని. ఎందుకంటే అపవాదికి తెలుసు, నాశనమునకు ముందు గర్వము. అందుకే పేతురు భక్తుడు అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు. అపవాదికి చిన్న చోటు చాలండి, చిన్న చోటే. పెద్ద ఇన్విటేషన్ ఇవ్వక్కర్లా. మనం ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇస్తాం కదా, పెళ్ళికి రండి తప్పకుండా కుటుంబం అంతా అని చెప్తాం కదా, అలా అలా అంతలాగా ఇన్విటేషన్ ఇవ్వక్కర్లేదు సాతానికి. చిన్న ఛాన్స్ చాలండి, ఒక్క ఆలోచన చాలు, ఒక్క అవకాశం చాలు. డోంట్ గివ్ అ ఛాన్స్. కొంతమంది ఛాన్సులు తీసుకుంటారు. ఛాన్సులు చూడండి, బిల్డింగ్ పైన పిట్టగోడ మీద వీడియో తీసుకుంటా నడిచేవాడు ఏం చేస్తున్నాడు అనమాట, ఛాన్స్. అవునా, అవకాశం తీసుకుంటాడు, పడాడంటే అయిపోయిందే. బైక్ని 100 పైన స్పీడ్ పెంచి వెళ్తున్నాడంటే ఏం తీసుకుంటున్నాడు అనమాట, ఛాన్స్. కొన్ని విషయాలను ఛాన్స్ తీసుకుంటే బ్రతికిపోతావేమో, ప్రాబబ్లీ నీకు ప్రమాదం రాకపోవచ్చేమో, కానీ అపవాదికి చిన్న ఛాన్స్ ఇచ్చావంటే ఏ ఛాన్స్ వదులుకోడండి వాడు, ఏ ఛాన్స్ వదులుకోడు వాడు. ఎందుకంటే వాడు వెతుకుతున్నదే, వాడు ఎదురు చూస్తున్నది ఒక ఛాన్స్ కొరకు, నువ్వు ఇచ్చే ఒక్క ఛాన్స్ కొరకే. అంత బలమైన వాక్యం వినేస్తున్నారండి, దేవుని ప్రేమించే బిడ్డలండి. ఒక్క అవకాశం ఇస్తే చాలా నీ వెనకాల కనిపెడతా ఉంటాడండి. ఒక్క అవకాశం. నీ ఇంటిలోకి ఒక్కసారి పిలువు చాలు, ఇంకెప్పటికీ వెళ్ళడు, తిష్టేసుకొని కూర్చుంటాడు. నీ మనసులోకి ఒక్కసారి ఇన్వైట్ చేయి అంతే. ఒక్క పాపపు ఆలోచన, ఒక్క పాపపు తలంపు, దట్స్ ఇనఫ్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. ఒక సహోదరి ఈ మధ్య నా దగ్గరకు వచ్చి ఆమె తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఒక మాట చెప్పారు. ఇంతకుముందు క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి రాకముందు ఒక పురుషుని మోహపు చూపుతో నేను చూసేదాన్నమ్మా. ఒక పురుషుని చూడగానే పాపపు తలంపులు నా మనసులో వచ్చేవి. వాక్యానుసారమైన ఖచ్చితమైన వాక్యము కలిగిన దేవుని సంఘానికి దూరంగా ఉన్నంత వరకు నేను అనుకునేదాన్ని అది పెద్ద తప్పేం కాదని. అని ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు దేవుని వాక్యం అందిస్తూ ఉండగా యేసయ్య చేసిన కొండ మీద ప్రసంగంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే హృదయంలో వ్యభిచరించినట్లే. అండ్ ఇట్స్ ద సేమ్ ఫర్ మెన్ ఆర్ విమెన్. పురుషుడైనా స్త్రీ అయినా తప్పుడు దృష్టితో చూస్తే పాపమే అని తెలుసుకున్నా ఇక్కడికి వచ్చాక. అప్పటి వరకు తెలియలా. ఇక్కడికి వచ్చాక తెలుసుకున్న తర్వాత ఇంతకు ముందు ట్రై చేసేదాన్ని విడుదల పొందాలి అని, తప్పని తెలుసు, కొంచెం ఎక్కడో వదిలేయాలి ఆలోచన అనిపించినా నా వల్ల ఏది కాదు. కానీ ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా వాక్యం విన్న తరువాత, దేవుని వాక్యం ద్వారా గద్దించబడిన తర్వాత ఇక్కడికి వచ్చి విడుదల పొందాను. ఆ తలంపుల నుండి సంపూర్ణంగా దేవుడు నాకు విడుదల అనుగ్రహించాడు. ఇదండి అద్భుతం అంటే. హల్లెలూయా.
అద్భుతం అంటే రోగాలు పోవడం, ఉద్యోగాలు రావడం, అవన్నీ అద్భుతాలే. కానీ హృదయ మార్పు అద్భుతాలన్నింటిలో గొప్ప అద్భుతం. ఎందుకంటే పాప రోగం హృదయానికి పట్టింది, ఆ రోగాన్ని మాన్పగలిగిన వాడు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరకిల్. హృదయం మారితే ఆ తర్వాత అన్నీ మారుతాయండి. ఎవ్రీథింగ్ ఎల్స్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ మెండ్స్ వెన్ యువర్ హార్ట్ ఈస్ మెండెడ్. హృదయం బాగుపడితే పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు దేవునిలో ఉన్నవారికి దేవునిలో లేని వారికి తేడా ఏంటంటే, దేవునిలో ఉన్నవారు, దేవునికి దగ్గరగా ఉన్నవారు చిన్న తప్పుని కూడా పెద్దగా చూస్తారు. దేవునికి దూరంగా ఉండే వారిలో ఉన్న దుస్థితి ఏంటంటే, పెద్ద తప్పులు కూడా ఇదేం తప్పు కాదండి, సర్దుకుంటా ఉంటారండి. ఏం చేస్తారండి? సర్దుకుంటా ఉంటారు, కప్పుకుంటా ఉంటారు, సమర్థించుకుంటా ఉంటారు. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అనుకుంటా ఉంటారు. ఆ ధోరణి వచ్చింది అంటే అర్థం ఏంటంటే, ఆ టెండెన్సీ, ఆ ట్రెండ్ కనబడుతుంది అంటే అర్థం ఏంటంటే, దేవునికి చాలా దూరము, చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందన్నమాట ఆత్మీయ జీవితం. మీ విరోధి అయిన అపవాది. నిన్నటి రాత్రి ఒక జంట పెళ్లి రోజని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, కొన్ని సమస్యలు వచ్చాయి అక్క కుటుంబ జీవితంలో. ఇక్కడికి వచ్చి వెస్లీ గారి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, నాలో ఉన్న తప్పులు తెలుసుకున్నా, పరిస్థితులు చక్కబెట్టుకున్నా. అసలైతే మా కుటుంబం విడిపోవాలి, కానీ దేవుడు మమ్మల్ని కలిపాడు. ఒకటే చెప్పా వారిద్దరికి, ఆ అపవాదికి ఒక్క ఛాన్స్ కూడా ఇచ్చారంటే అయిపోయిందే. అపవాది ఎదురు చూస్తుందే ఒక అవకాశము, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని, నీ సాక్ష్యాన్ని పాడు చేయాలని, నిన్ను దేవునికి దూరం చేయాలని ఒక్క అవకాశం కొరకే అపవాది చూస్తాను. కొన్నిసార్లు భర్తలు ఇస్తారు అవకాశం, కొన్నిసార్లు భార్యలు, కొన్నిసార్లు పిల్లలు ఇస్తారు అవకాశం. ఎవరిచ్చినా నష్టం కొన్నిసార్లు అందరూ భరించాల్సిందే అండి. మీ విరోధి అయిన అపవాది మనకు విరోధంగా ఆలోచిస్తాడు, పన్నాగాలు పన్నుతాడు. కొన్నిసార్లు అపవాది వ్యక్తులను ప్రేరేపించి, వాళ్ళు ఎలా ఉంటారంటే మన వెనకాలే ఉంటారండి. వాళ్ళకి ఎవరో జీతం ఇస్తున్నట్లే, ఎవరిని బాధించడానికి? మనల్ని బాధించడానికి. అపోస్తలుడైన పౌలు తన సేవా జీవితంలో, తన పరిచర్య జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు దేవుని కొరకు. హీ హ్యాస్ ఫేస్డ్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త నిమిత్తము ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. అపోస్తలుడైన పౌలు సింహము నోట నుండి తప్పించబడ్డాడు. ఏంటయ్యా సింహం నోటి నుండి ఎలా తప్పించబడ్డారు దైవజనుడు అని అడిగితే, ప్రభు నా పక్షమున. ఉదయకాల సమయంలో దేవుడు నీ పక్షంగా ఉంటే, నువ్వు దేవుని పక్షంగా ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పగలమా, దేవుడు నా పక్షంగా ఉన్నాడని? ఆమేన్. God is on our side. If God is on our side, it doesn't matter who comes against. నీ ముందుకు రాజులు రాని, అధికారులు రాని, ప్రభుత్వాలు రాని, ఎవరైనా రాని, నీ ముందు తల వంచాల్సిందే. దే కెనాట్ హార్మ్ యూ. వారు నీకు ఎలాంటి హాని, కీడు కూడా కలుగ చేయలేరు. ప్రభు నా పక్షమున నిలిచి అనే మాట కీర్తనల గ్రంథంలో 7వ కీర్తన 2-3 వచనాలు చూడండి. 7వ కీర్తన 2-3 వచనాలు. వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యెహోవా నా దేవా. నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము. ఈ కీర్తన చాలా వింతగా అనిపిస్తుందండి. మీరు ఎప్పుడైనా చదివారా ఈ కీర్తనను? జాగ్రత్తగా పరిశీలన చేసి చదివితే ఆ పైన చూసినట్లయితే, బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గుర్చి పాడినది. దావీదు యొక్క సంభాషణలు,
దావీదు యొక్క ప్రార్థనలు, దావీదు చేసిన స్తుతులు అంత మాత్రమే కాదు, అనేక మంది భక్తులు చేసిన స్తుతులు కూడా ఈ కీర్తనల గ్రంథంలో మనం చూడగలం. ఎందుకంటే ఇవి కేవలం దావీదు కీర్తనలు మాత్రమే కాదు, ఈవెన్ దో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రిటన్ బై డేవిడ్. దావీదు ఎక్కువ కీర్తనలు వీటిలో రాశారు. అయితే ఇంకా చాలా మందిని కూడా దేవుడు వాడుకున్నారు. అయితే ఈ కీర్తన చాలా ప్రత్యేకమైన కీర్తనగా కనబడుతుంది. ఎందుకంటే దావీదు అంటున్నాడు, దేవా నన్ను తరుము, మొదటి వచనం, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించువాడెవడు లేకపోగా వారు సింహము వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. నన్ను నువ్వు తప్పించయ్యా, నన్ను సింహములాగా ముక్కలు ముక్కలుగా చీల్చివేయకుండా నువ్వు తప్పించని అడుగుతూనే తనను గుర్చి తాను ఒక మాట చెప్తా ఉన్నాడండి. ఒకవేళ నాలో పాపం ఉంటే నన్ను నువ్వు శ్రమకు అప్పగించేయి. నేను యథార్థంగా ఉన్నాను, నన్ను నువ్వు యథార్థంగా ఉంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే నీ భక్తే నీకు ధైర్యము పుట్టిస్తుందండి. యోబు గ్రంథంలో మనం చూస్తాం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఖచ్చితంగా పుట్టిస్తుంది. నువ్వు దేవుని ఎడల యథార్థంగా బ్రతికితే నువ్వు ఎవరికి భయపడతావు? ఎవరికి భయపడాల్సిన అవసరమే. అందుకని దావీదు ఈ మాటలు కొంచెం సవాలుతో కూడిన మాటలుగా కనబడుతుంది. దావీదు అంటున్నాడు, ఒకవేళ నా చేత పాపం జరిగితే, నేను ఒకవేళ తప్పు చేస్తే, శత్రువులు నన్ను తరిమి పట్టుకొనేలా నన్ను అప్పగించేయ్యా, నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయని. ఎప్పుడు నాలో పాపము ఉంటే. అంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఏమి లేదన్నమాట. పాపము లేకుండా నిర్దోషిగా దేవుని ఎదుట బ్రతికాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నాడు. సింహము వలె నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను కాపాడయ్యా, ఒకవేళ నా చేత పాపం జరిగితే మాత్రం నన్ను నువ్వు శత్రువుకు అప్పగించు. వాట్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ వాక్ విత్ ద లార్డ్. దావీదుకు తెలుసండి అతనిలో ఉన్న భక్తి. కొంతమందిని చూడండి, ఎదురుగా నిలబడి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఒక మాటకి కనెక్షను, మాటలు మార్చేస్తూ ఉంటారు, తప్పిచ్చేసుకుంటా. అనుభవం కలిగిన వారు, దేవుని కలిగిన వారు ఆ మాటలు వింటే చెప్పేయగలరు అది కరెక్ట్గా మాట్లాడుతున్నారా, వంకర టింకరగా మాట్లాడుతున్నారా అని. కానీ యథార్థంగా ఉండే వాళ్ళు మాట్లాడితే చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్ళు తడుముకోరండి, మాటల కొరకు తడుముకోరు. ముందొక మాట తర్వాత ఒక మాట చెప్పరండి. బికాస్ దే హ్యావ్ కాన్ఫిడెన్స్, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుసు కాబట్టి వారి మాటల్లో ఏముంటుందంటే చాలా యథార్థత ఉంటుంది, ధైర్యము. దావీదు భక్తుడు అంటున్నాడు, ఒకవేళ నా చేత పాపము జరిగితే నన్ను శత్రువుకు అప్పగించయ్యా, కానీ నాకు తెలిసి నేను యథార్థంగా నీ ఎదుట నడుచుకుంటున్నాను, నీ శరణు జొచ్చి ఉన్నాను. ఉదయకాల సమయంలో శత్రువులు నిన్ను బాధిస్తున్నారా? మనుషులు నీకు విరోధంగా ఒకవేళ ఒక పన్నాగం పన్ని అందరూ నీకు విరోధంగా లేచారా? నిన్ను బాధించేవారు నిన్ను పరుగులు పెట్టిస్తూ ఉన్నారా? దేవుడు జ్ఞాపకం చేసిన ప్రాముఖ్యమైన మాట, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ అస్? పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని వాక్యంలో. ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు సిరియా రాజు యొక్క ఆలోచనలన్నీ చెప్పేస్తూ ఉండగా ఆ సమయంలో ఏం జరిగిందంటే, సిరియా రాజు తన సైన్యాన్ని, రథాలను, గుర్రాలను అన్నింటినీ పంపించాడు. ఏమనంటే, ఎలీషా ప్రవక్త, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్తను గనక ఒకవేళ మనం నశింపజేయగలిగితే ఇక ఇశ్రాయేలు రాజు మీద, ఇశ్రాయేలు రాజ్యం మీద మనకు జయం కలుగుతుంది అని ఎప్పుడైతే ఆ రథాలను పంపించాడో, దేవుడు పనివాని యొక్క కన్నులు తెరవ చేయమని దైవజనుడు ప్రార్థన చేయగానే పనివానికి ఏం కనబడినాయండి? అగ్ని రథములు, అగ్ని గుర్రములు. హల్లెలూయా. మనం కళ్ళు తెరవమని అడగక్కర్లేదండి, ఎందుకంటే మన విశ్వాస నేత్రాలతో చూస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. మీరు అంటారేమో, అయ్యా నాకు కళ్ళు తెరిస్తే కానీ నేను నమ్మను, నేను చూస్తే కానీ నమ్మను, ఎందుకంటే నేను అవిశ్వాసిని కదా. యు బిలీవ్ అండ్ వాక్ విత్ ఫెయిత్. నమ్మి నడువు అంతే విశ్వాసంతో, నమ్మి ముందుకు సాగంతే విశ్వాసంతో, నమ్మి ముందుకు వెళ్ళు, జయము నీదే. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మూడవ ప్రశ్న చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.
అబ్రహాము మధ్యాహ్నపు వేళ తన గుడారపు వాకిట కూర్చుని ఉండగానే దేవుడు అతన్ని దర్శించాడంట. చూడండి ఆ మాట 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడు కనబడగానే అబ్రహాము భార్య మామూలుగా పరుగులు పెట్టలేదండి, మామూలుగా పరుగులు పెట్టల. అప్పటికి ఎంత వయసు? 99. సారాకి ఎంత వయసు? బోత్ వర్ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ ఇయర్స్. ఇద్దరు వృద్ధాప్యంలోనే ఉన్నారు, ఇద్దరు పెద్ద వయసులోనే ఉన్నారు. దేవుడు వారి ఇంటికి రాగానే మామూలుగా హడావిడి పడట్లేదండి, మామూలుగా ఆత్రత పడట్లేదు. దేవుడు మా ఇంటికి వస్తే మేము ఏం చేయాలో మేమంతా దేవుడు మాకేమి ఇస్తాడో అని చూడట్లా. కొన్నిసార్లు మన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమి ప్యాకేజ్ పట్టుకొని వెళ్దాం, ఇక్కడ నుంచి ఏం తీసుకొని వెళ్దాం అనే ఆలోచనలో వస్తారు కొంతమంది. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సమీపించినప్పుడు నేను దేవుని ఎలా గణపరచగలను, నేను దేవునికి ఏమి ఇవ్వగలను, నేను దేవుని కొరకు ఎలాగా బ్రతకగలను, వాట్ కెన్ ఐ డూ టు ఆనర్ గాడ్, దేవుని గణపరచడానికి నేను ఏం చేయగలను అని ఆలోచన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. అబ్రహాము సారాలు ఆహ్వానించి ఆతిథ్యం చేస్తూ ఉన్నారు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ ఆ తర్వాత వారు ఆతిథ్యం చేసిన తర్వాత దేవుడు వారితో పలికిన మాట ఏంటంటే, సారా గర్భం ధరించబోతుంది, దేవుడు వారికి ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు అని చెప్పగానే సారా నవ్వుతుందండి. చూడండి 12వ వచనం. సారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేలా. మన నవ్వు కూడా పట్టించుకుంటాడండి దేవుడు, మన నవ్వు కూడా పట్టించుకుంటాడా? కొంతమంది నవ్వుతే మనకు కోపం వస్తుంది. ఎప్పుడు మనం పడ్డామనుకోండి, మనం పడితే ఎవరైనా మామూలుగా మనల్ని చూసి నవ్వుతే కోపం రాదు, మనకి నవ్వు వస్తుంది, చక్కగా నవ్వుతాం, పలకరిస్తాం. కానీ మనకి ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వారనుకోండి, మనకి ఏమొస్తుందండి? డస్ గాడ్ సీ లుక్ ఎట్ అవర్ ఫేస్? మన ముఖం కూడా చూస్తాడా దేవుడు? మన ఫీలింగ్స్ కూడా దేవుడు చూస్తారా? మన హావభావాలు కూడా దేవుడు గమనిస్తారా? ఎస్. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నవ్వుతుంది సారా? అబ్రహాము ఎందుకు నవ్వుతుంది? ఎందుకంటే దేవునికి తెలుసు అది అవిశ్వాసపు అవుతుందా ఏంట్లే. ఇప్పుడు అవుతానా తల్లిని? ఇప్పుడు బిడ్డను ఎత్తుకొని తిరుగుతూ ఉంటే అందరూ ఏమనుకుంటారు? మీ మనవడా అండి అని అడుగుతారు, అంతే కదా? అంతేనండి. మీ మనవడు ఎంత క్యూట్గా ఉన్నాడంటే, అయ్యో కాదండి. ఎంతమందికి చెప్పుంటారో, అబ్రహాము సారా మా మనవడు కాదండి, మా కొడుకండి, దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు. మనుషులు కూడా నమ్మడానికి విచిత్రంగానే ఉంటుంది. అది దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయండి, విచిత్రంగా ఉంటాయి. హల్లెలూయా. నువ్వు నమ్మలేవు కొన్నిసార్లు. నేను చూసిన వాళ్ళు కూడా, నిజమేనా? ఇలా మారిపోయిందా వీరి స్థితి, ఇలా మారిపోయిందా వీరి జీవితం? దేవుడు అడుగుతున్నాడు, సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ జీవితంలో మేబీ యు ఆర్ సరౌండెడ్ విత్ ఇంపాసిబిలిటీస్ టుడే. నీ జీవితంలో అసాధ్యాలు ఏమున్నాయో ఒకసారి రాసుకోమంటే మీ మనసులోకి ఏమొస్తున్నాయి చెప్పండి? అసాధ్యాలు అనగానే ఏమొస్తున్నాయి? కొన్ని వస్తాయి మనకి లిస్ట్లో కదండి. ఇది మారదు, ఈ పరిస్థితి ఇంకా జరగదు. కొన్నిట్లో మనం ఓటమికి సరెండర్ అయిపోతాం. కొన్ని పరిస్థితులు ఇంకా ఇవి మారవండి, ఇంకా ఇవి నేను పొందుకోలేను. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై మైండ్, ఐ హ్యావ్ మేడప్ మై మైండ్, నా మనసు నేను సిద్ధపరిచేసుకున్నా, ఇంకా ఈ పరిస్థితులు మారవు అని. అలాంటివి ఏమున్నాయో ఒకసారి రాసుకొని వాటిని కొట్టేసి వాటి కింద ఒక మాట రాయండి, నా యేసయ్యకు అసాధ్యమైంది ఏది లేదు, ఏది లేదు. సారా నవ్వగానే దేవుడు అడుగుతున్నాడు, సారా నవ్వనేలా? వై షీ లాఫింగ్ విత్ అన్బిలీఫ్? అవిశ్వాసంతో ఎందుకు సారా నువ్వు అవిశ్వాసంతో నవ్వుతున్నావు కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు అవిశ్వాసంతో మాట్లాడుతున్నావు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అనే మాట చదివాము. దేవుడు ఎప్పుడు సంతోషిస్తారంటే మనలో విశ్వాసాన్ని చూసినప్పుడు దేవుడు సంతోషిస్తారు. అవిశ్వాసాన్ని చూసినప్పుడు దేవునికి ఏమొస్తుందండి?
ఏమొస్తుంది చెప్పాలి? కోపము. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. దేవుడు హర్షించేవాడు కాదు. మీదటికి ఈ కాలమున శారాను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. శారాకు కుమారుడు కలుగును అనగానే ఎగ్జాక్ట్గా జరిగిందండి. ద టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్. డాక్టర్లు చెప్తారు కదా, ఇప్పుడు 4వ నెల అండి, పలానా డేట్కి బాబు లేదంటే పాప పుట్టే అవకాశం ఉంది అని డాక్టర్స్ చెప్తే ఆ డేట్కి ఎగ్జాక్ట్గా పుడతారండి? తల్లులు చెప్పాలి, ముందవుతుంది వెనకాల అవుతుంది. కొన్నిసార్లు వెళ్ళాక అన్ని ప్రయత్నాలు చేశాక మేము అనుకున్న డేట్కి అవ్వట్లేదండి, పలానా రోజుకి వచ్చేయండి, ఆపరేషన్ చేసేస్తామని కూడా డాక్టర్స్ చెప్తా ఉంటారు. ఈ భూలోక సంబంధమైన డాక్టర్లు ఒకవేళ డేట్లు టైంలు ఇస్తే అవన్నీ తప్పుతాయేమో, కానీ పరమ వైద్యుడు టైమింగ్ ఇచ్చారంటే ఆ టైమింగ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. హల్లెలూయా. ఎందుకంటే కాలములు సమయములు ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో. నీ లైఫ్లో నీకు బ్రేక్ త్రూ ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీకు విడుదల ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు. చాలా ఇబ్బందిగా ఉందా, చాలా కష్టంగా ఉందా, తట్టుకోలేకపోతున్నానండి, ఇంకా ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నానంటే లెట్ మీ టెల్ యూ, నీకు విడుదల చాలా దగ్గరలో ఉన్నప్పుడు శ్రమ చాలా ఎక్కువ, భరించలేనట్లుగా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారంట. ఐగుప్తీయులు ఫరో పెట్టిన కఠిన బాధలకు ఆ సమయంలో దేవుడు వారి కొరకు విడుదల ఇచ్చాడండి. ఎప్పటికీ మగ్గిపోలా స్లేవరీలో, ఎప్పటికీ మగ్గిపోలా బానిసత్వంలో. నీ జీవితంలో అనుకుంటావేమో ఇంకెప్పటికీ, మేబీ ఐ విల్ బీ సరౌండెడ్ విత్ మౌంటైన్స్ ఆల్ ది డేస్ ఆఫ్ మై లైఫ్. ఈ కొండలు ఎప్పుడు నా జీవితంలో చుట్టుముట్టే ఉంటాయేమో, ఈ సమస్యలు ఎప్పటికీ ఉండిపోతాయేమో, ఈ అసాధ్యాలు ఎప్పటికీ అసాధ్యాలుగానే ఉండిపోతాయేమో. జస్ట్ బిలీవ్, నమ్మంతే. ఎంత విశ్వాసం కావాలి? ఆవగించంత. అద్భుతాలు పొందట్లేదంటే అంత కూడా మనలో అంత కూడా లేదేమో. ఇస్ ఇట్ డిఫికల్ట్? ఒక ప్రశ్న అడగనివ్వండి. విశ్వాసాన్ని కలిగి ఉండడము, విశ్వాసాన్ని కనుపరచడం కష్టమా? అంత గొప్ప కార్యం నీ కొరకు ఎదురు చూస్తుంటే ఇంత విశ్వాసం ప్రదర్శించడానికి ఎందుకంటే అంత కష్టపడిపోతున్నాం? చాలామంది కొండలు ఎన్నెన్నో ఎక్కుతున్నారే, లైఫ్నే ఎన్నో రిస్కులు చేసుకుంటున్నారే. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని దేవుడు అడుగుతుంది ఏంటి? ఆవగింజంతా అది ఉంటే చాలంటే అది కూడా చాలాసార్లు మనము కనపరచలేం. చాలాసార్లు దేవునికి ప్రూవ్ చేయలేకపోతున్నాం నాలో విశ్వాసము ఉందయ్యా, ఇదిగో నా విశ్వాసం. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, అద్భుతం పొందాలంటే పెట్టుబడి ఏంటి తెలుసా? విశ్వాసమే. హల్లెలూయా. వ్యాపారాల్లో ఏమంటారండి? పెట్టుబడి అంటారు కదా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిటర్న్స్. రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, రైట్ అమౌంట్ ఇన్వెస్ట్. మంచి ప్లేస్లో కొంచెం ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది? రిటర్న్ కొంచెమే. రాంగ్ ప్లేస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అసలు ఏమీ రాదు, మొత్తం వేస్ట్. దేవుడు సరి అయిన వాడు, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయు. ఆయన దగ్గరకు యు ఆర్ గోయింగ్ టు ద రైట్ పర్సన్. దేవుని దగ్గరకు వెళ్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరకు వెళ్తున్నావు, కానీ పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టట్లా. చాలాసార్లు నీవు నేను అద్భుతాలు పొందుకోవాలంటే పెట్టాల్సిన పెట్టుబడి ఏంటండి? విశ్వాసమే పెట్టుబడి. హల్లెలూయా. ఈ ప్రాంతము, ఈ స్థలం అంతా తీసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ కుటుంబం అమెరికా దేశం నుండి వచ్చారు. వాళ్ళ అబ్బాయి చిన్న బాబు. సరే వెస్లీ గారి స్థలం చూపిద్దామని వాళ్ళు తెలుగు వాళ్ళే ఇక్కడికి తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వెస్లీ గారు చెప్పారు, ఇక్కడ చాలా పెద్ద చర్చ్ కట్టబోతున్నామని చెప్పారు వాళ్ళ అబ్బాయికి. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అ వెరీ బిగ్ చర్చ్ అనగానే వాడు అడుగుతున్నాడు, ఇక్కడ ఏమీ లేదు, పెద్ద చర్చ్ కడతారా అని అడిగాడు. చిన్న బాబు కదా, తన మనసులో వచ్చిన ఆలోచన, వీఆర్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్. ఇక్కడ అసలు అక్కడ ఏమున్నాయంటే అప్పుడు కుక్కలు, ఎముకలు, ఆ తర్వాత చెట్లు, మొక్కలు, చెత్త, అదంతా ఇక్కడ ఉందండి ఈ ప్లేస్లో. దిస్ వాజ్ అ డ్రై వేస్ట్ ల్యాండ్. ఒక వేస్ట్ ల్యాండ్గా ఉంది ఈ ప్రాంతం. చూసి అడుగుతున్నాడు, ఇక్కడ ఏం లేదు, చెత్త చెదారం ఖాళీగా ఉంది, ఇక్కడ పెద్ద చర్చ అంటున్నాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత అబ్బాయి వచ్చేసరికి ఏమైందండి? డ్రై వేస్ట్ ల్యాండ్, బట్ గాడ్ టర్న్డ్ ఇట్ ఇంటూ అ మిరకల్ ప్లేస్. ఒక అద్భుత స్థలముగా, ఒక ఆరాధన స్థలముగా దేవుడు. బహుశా నీ జీవితంలో కూడా ఒక డ్రై వేస్ట్ ల్యాండ్ లాగా ఉందేమో నీ లైఫ్. ఏమి లేదండి అసలు, హోపే పెట్టుబడి. ఏం పెట్టాలి? పెట్టుబడి
విశ్వాసం అనే పెట్టుబడి గొప్ప ఫలం పొందుకుంటావు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని ఆనందపరిచేది విశ్వాసము, దేవుని సంతోషపరిచేది విశ్వాసము. అద్భుతాలు పొందాలంటే నీవు నేను పెట్టాల్సిన పెట్టుబడి విశ్వాసము. నేను నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నా ప్రభా. లార్డ్, ఐ బిలీవ్ ఇన్ యూ లార్డ్, ఐ బిలీవ్ ఇన్ యువర్ పవర్. నీ శక్తిని నేను నమ్ముతున్నా ప్రభా, నీ ప్రభావాన్ని నేను నమ్ముతున్నానయ్యా, నీ సామర్థ్యాన్ని నేను నమ్ముతున్నా ప్రభా. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ అన్బిలీఫ్ ఎనీమోర్. ఇప్పటి వరకు అవిశ్వాసంతో ఉన్నాను కానీ ఇక ఉండనయ్యా, నమ్ముతున్నానయ్యా. నమ్ముదు నిన్నే. నీ జీవితంలో ఉన్న అవిశ్వాసాన్ని ఇక్కడే విడిచిపెట్టే. అవిశ్వాసము కన్నా బిగ్గరగా విశ్వాసంతో పలకడం ప్రారంభించు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నమ్మగలవా? యేసయ్య నేను నమ్ముతున్నా చెప్దామా? నోరు తెచ్చి చెప్దామా? యేసయ్య నేను నమ్ముతున్నానయ్యా, ఈ కార్యం నువ్వు నెరవేరుస్తావని నమ్ముతున్నా. యేసయ్య నేను నమ్ముతున్నా, ఈ సమస్య నుండి నాకు విడుదల ఇస్తావని నమ్ముతున్నా. యేసయ్య నేను నమ్ముతున్నాను, నా దేహంలో నువ్వు ఆరోగ్యం కలగ చేయబోతున్నావని. యేసయ్య నేను నమ్ముతున్నాను, నీ కొరకు నన్ను నిలబెట్టబోతున్నావని. యేసయ్య నేను నమ్ముతున్నా నిన్నే. నమ్ముదు నిన్నే నమ్ముదు, నిజమై ప్రేమ నీదే. నా సహాయము యెహోవాయే, ఆశ్రయము నీవే. నమ్ముదు నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే. నా సహాయము యెహోవాయే, ఆశ్రయము నీవే. ప్రభువా, మేము నమ్ముతున్నామయ్యా, నీ శక్తిని మేము నమ్ముతున్నాము, నీ బలమును మేము నమ్ముతున్నాము, నీ సామర్థ్యమును మేము నమ్ముతున్నాము, నీ తలంపులు, నీ ఉద్దేశాలు మేము నమ్ముతున్నాం ప్రభా. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు, కానీ నువ్వైతే నమ్మదగిన దేవుడో ప్రభా. మాకు తెలుసయ్యా, మా క్షేమము కోరేవాడో, మా మేలు కోరేవాడో, మా ఆనందాన్ని కోరేవాడో, మా యొక్క దీవెనను, మా ఉన్నతిని ఆకాంక్షించేవాడు నీ ఒక్కడవే ప్రభా. వి థ్యాంక్ యూ లార్డ్. అనేక మార్లు విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టలేక ఖాళీ చేతులతో, ఖాళీ జీవితాలతో మిగిలిపోతున్నామయ్యా. దేవా, మా విశ్వాసాన్ని అధికపరచండి, మాకు గొప్ప విశ్వాసం ఇవ్వండి అయ్యా. ఉదయకాల సమయంలో అడుగుతున్నాం ప్రభా. గొప్ప ధనము కాదయ్యా మేము అడుగుతుంది, గొప్ప దీవెనలు కాదయ్యా అడుగుతుంది, గొప్ప విశ్వాసం అడుగుతున్నాం. ఎందుకంటే మాకు తెలుసు, మాకు గొప్ప విశ్వాసం ఉంటే మేము గొప్ప కార్యాలు పొందుకుంటామని. మాకు తెలుసయ్యా, మేము గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటే గొప్ప కార్యాలు మా ద్వారా జరుగుతాయని మాకు తెలుసు ప్రభువా. లార్డ్, వీ వాంట్ గ్రేట్ ఫెయిత్. లార్డ్, గివ్ us గ్రేట్ ఫెయిత్. మా విశ్వాసాన్ని అధికపరచండి. అవిశ్వాసంతో మేము ఎప్పుడు మాట్లాడామో, అవిశ్వాసంతో మేము ఎప్పుడు ప్రవర్తించామో, అవిశ్వాసంతో మేము ఎప్పుడు ఇతరులతో నాయన సంభాషించామో మమ్మల్ని క్షమించు నాయన. ఇక ముందు నుండి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలను. మా విశ్వాస పరిమాణాన్ని పెంచండి. నీ మందిరానికి వచ్చిన మేము ఎవ్వరం కూడా అవిశ్వాసముతో మిగిలిపోకూడదయ్యా. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు ప్రభా. అవిశ్వాసమును చూపించి సారా నవ్వనేలా అని మేము చెప్పించుకోకూడదయ్యా. ఆనాడు సారా నమ్మలేకపోయింది, కానీ నువ్వు వాగ్దానం చేసావు, నెరవేర్చావు. తండ్రి నీకు స్తోత్రం. నీ కార్యాలను మేమెన్నడూ సందేహించకుండా ప్రభా, నీవే మార్గంలో నడిపించినా గమ్యానికి చేరుస్తావని, మంచి డెస్టినేషన్ మా కొరకు నీవు ఏర్పాటు చేసావని మేము పరిపూర్ణంగా నమ్ముతున్నాము, మేము విశ్వసిస్తున్నాం ప్రభా. ఏ అసాధ్యాలు మా జీవితంలో ఉన్నాయో, ఆనాడు అబ్రహాము సారాతో పలికారు, వచ్చే సంవత్సరము మీ దగ్గరికి
ఈ కాలమున వచ్చే సంవత్సరం ఈ సమయానికి సారా కుమారుని కనబోతుందని. లార్డ్, we believe in the coming days we will not see the troubles that we are facing right now. ఇప్పుడు ఏవి ఎదుర్కొంటున్నామో, ఇప్పుడు ఏ సవాళ్ళు ఎదుర్కొంటున్నామో, ఇప్పుడు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నామో, రానున్న కాలంలో అవి మా కళ్ళ ముందు ఉండవు అని మేము నమ్ముతున్నామయ్యా. ఎందుకంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందని చెప్పావు ప్రభా. సమస్యలు కూడా మాయమైపోతాయి, అదృశ్యమవుతాయి అయ్యా. ఎందుకంటే నువ్వు అంత శక్తిమంతుడవు. మేము విశ్వాసంతో మొరపెడితే నువ్వు అట్టి కార్యాలు చేస్తావు ప్రభా. నీకు స్తోత్రం. ఎంతమంది అనారోగ్యాలతో ఇక్కడ ఉన్నారు, నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మా కొరకు కాచిన అమూల్యమైన రక్తము, నీ గాయముల నుండి సవిస్తున్న అమూల్యమైన రక్తములో మా ప్రతి బలహీనత, మా ప్రతి వ్యాధి, మా ప్రతి రోగము అయ్యా కొట్టివేయి నాయన. శక్తిని, ఆరోగ్యం, బలం ఇవ్వండి. ఎంతమంది వారి జీవితాలలో గడ్డు సమస్యలతో నీరసించిపోయారో ప్రభా. జీవితంలో ఆనందము, సంతోషాన్ని కోల్పోయి నిరాశతో బ్రతుకు పండి నీడుస్తున్నారు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకో అయ్యా, జ్ఞాపకం చేసుకో ప్రభా. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారయ్యా. మీకు స్తోత్రం. ఈ కార్యాలు జరిగించండి. ఆయన విశ్వాసం ఉంచువారు వీటికంటే మరి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పావు ప్రభా. మేము నమ్ముతున్నాము. ఎన్ని అద్భుత కార్యాలు నువ్వు చేసావయ్యా. మృతమైన లాజరు వాసన కొడుతున్న అతని దేహమును నువ్వు తిరిగి రెస్టోర్ చేసావు కదా ప్రభా. లార్డ్, యూ కెన్ బ్రింగ్ రాటెన్నెస్ బ్యాక్ టు లైఫ్. కుళ్ళిపోయిన పరిస్థితులు కూడా మరి జీవానికి నువ్వు తీసుకురాగలవు ప్రభా. బ్రతికింప చేయగలవయ్యా. నీకు స్తోత్రం ప్రభా. అసాధ్యాలను సాధ్యపరిచేదేవా, నీ ప్రజల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఎన్నో సాక్ష్యములు నీ మంచితనాన్ని గురించి, నీ గొప్పతనాన్ని గురించి ఎన్నో సాక్ష్యములు, నీ మహత్కార్యాలను గురించి ప్రతి కుటుంబం చెప్పాలయ్యా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం వివరించాలి ప్రభా నీ కార్యాలు. అట్టి కృప దయచే ప్రభా. మేమెవ్వరం ఒట్టి చేతులతో మిగిలిపోకూడదయ్యా. మేమెవ్వరము ఉన్న స్థితిలో ఆగిపోకూడదు, ఉండిపోకూడదు ప్రభా. ఆత్మీయముగా, శారీరకముగా ఆశీర్వదించి వర్ధిలింప చేయమని వేడుకుంటూ, విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింప చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన ఘనుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.